ప్రియని ఏడిపిద్దామని లహరితో డాన్స్ చేయడానికి ట్రై చేసిన శ్రీకాంత్కి ప్రియా గట్టి షాకిచ్చింది. వేరే అబ్బాయితో డాన్స్ చేస్తూ కనిపించింది. శ్రీకాంత్ కంటే అందంగా 6 అడుగుల ఎత్తులో ఆజానుబాహుడులా ఉన్న అతన్ని చూసి శ్రీకాంత్కి మట్టిపోయింది. అతను ప్రియా నాన్నవాళ్ల స్నేహితుడు కొడుకు. ప్రియకి చిన్ననాటి ఫ్రెండ్ కూడా. పేరు డానియల్. సిటీ నుంచి ప్రియని చూడ్డానికి వచ్చాడు. నిజానికి ప్రియా డానియల్కి పెళ్లి చెయ్యాలి అనేది వాళ్ల పెద్దవాళ్ల ఆలోచన. ప్రియా డానియల్ ఎప్పుడో చిన్నప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు. అందుకే ఇలా చూపించి వాళ్ల అభిప్రాయం తీసుకోవాలని వాళ్ల పెద్దవాళ్లనుకుంటున్నారు. ప్రియకి డానియల్కి మాత్రం ఈ విషయం ఇంకా తెలియలేదు. ప్రియవాళ్లు సరదాగా డాన్స్ చేస్తున్నారు. ప్రియతో డాన్స్ చేస్తున్న డానియల్ని చూసి చితక్కొట్టాలి అన్నంత కోపం వచ్చింది శ్రీకాంత్కి. ప్రియకి కూడా లహరిపైనే కాదు, శ్రీకాంత్పై కూడా కోపం రెట్టింపైంది. సరిగ్గా అప్పుడే కరెంటు పోయింది. అంతే, ఇద్దరు కూడా కళ్ళెంతెగిన గుర్రాలలాగా లహరి డానియల్ మీదుకి విజృంభించారు. లహరి ఇదివరకులాగే దెయ్యమనుకుని అరుస్తూ ఉంది ఈసారి కూడా. లహరి శ్రీకాంత్ ఎప్పుడు కలిసినా కూడా గోల చేస్తూ ఒకరినొకరు ఏడిపించుకుంటారు. అందుకే వాళ్ల ఇంట్లో వాళ్లకి అరుపులు వినిపించినా కూడా పట్టించుకోకుండా ఉంటారు. శ్రీకాంత్ డానియల్ మీదికి వెళ్లిన వెంటనే అతని కర్చీఫ్ డానియల్ నోట్లో కుక్కి అరవకుండె చేసి ఇష్టం వచ్చినట్లు బాదాడు. ఎవరో దొంగ అనుకున్నాడు డానియల్. శ్రీకాంత్ ఓ మాదిరి ఎత్తు ఉన్నా కూడా డానియల్ని వాయించేశాడు. ఎర్రగా ఉండే లహరి మాత్రం మరీ ఎర్రగా టమాటా పండులాగా అయిపోయింది. ఈసారి లహరికి నిజంగాని జ్వరం వచ్చింది. భయంతో తెల్లవారకముందే వాళ్ల ఊరికి వెళ్ళిపోయింది. వెళ్లేముందు లహరి శ్రీకాంత్తో చెప్పింది, ఇదేదో పగతో కొట్టినట్టుగా ఉంది, తన ఆస్తేదో దోచుకున్నట్లుగా మరింత చితకబాదేసింది అంటూ చెప్పింది. శ్రీకాంత్కి మాత్రం లహరిని కొట్టిన దెబ్బలలో ప్రియకి తనమీద ఉన్న ప్రేమ కనిపిస్తోంది. ప్రియకి కూడా అక్కడ అదే ఫీలింగ్. ప్రేమలో ఈర్ష్య, అసూయ కూడా ఉంటాయి కదా, ఆ విషయం ఇద్దరికీ అర్థమైంది. ఇద్దరూ ఒక్కసారిగా వారి గది ముందుకు వచ్చి ఎదురెదురుగా నిల్చున్నారు. కళ్లతోనే ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అప్పటికే శ్రీకాంత్ ముఖంలో కూడనవ్వొచ్చింది. ఇద్దరూ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా మానేసి ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. కింద శ్రీకాంత్ చెల్లెలు గౌతమి ముగ్గువేసి లోపలికి వెళ్లబోతుంది. సరిగ్గా అప్పుడే శ్రీకాంత్ ప్రియతో మాట్లాడాలని ప్రియ వాళ్ల మేడపైకి దూకాడు. గౌతమి ఒక్కసారిగా షాక్తో చూస్తోంది. ప్రియ కూడా అంతే, అలా చేస్తాడనుకోలేదు. వెంటనే ఎవరైనా చూస్తారు అని శ్రీకాంత్ని తన గదిలోకి లాక్కుంది. గది తలుపులు వేసింది. శ్రీకాంత్ మాత్రం హ్యాపీగా ప్రియ కళ్లల్లోకి చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, నామీద కోపం లేదుగా అన్నాడు. లేదుగాని నువ్వు ముందు వెళ్ళిపో ఇక్కడ్నుంచి అని బతిమాలింది. కాని శ్రీకాంత్ వెళ్లకుండా మంచం మీద కూర్చున్నాడు తాపీగా. సారీ చెప్పు, వెళ్తాము అనేసరికి ప్రియ కోపంగా, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేనెందుకు సారీ చెప్పాలి? అసలా బండదాంతో డాన్స్ చేసినందుకు నువ్వే నాకు సారీ చెప్పాలి అంది ఖచ్చితంగా. ఆ మాటకు శ్రీకాంత్ అమాయకంగా ముఖం పెట్టి, సరే సారీనే కదా, నేనే చెప్తున్నా అని ప్రియ బుగ్గమీద ముద్దు పెట్టి సారీ అన్నాడు. ప్రియ ఫ్రీజైపోయింది. అప్పుడే ప్రియ వాళ్లమ్మ తలుపు కొడుతుంది. ప్రియ ఏమి చేయాలనుకునే లోపే శ్రీకాంత్ వెళ్లి తలుపు తీశాడు. ప్రియకి గుండె ఆగినంత పనైంది. గట్టిగా కళ్ళు మూసుకుంది. చూస్తే శ్రీకాంత్ అక్కడ లేడు. హమ్మయ్య, బ్రతికించాడు, వెళ్ళిపోయాడు అనుకుని మంచంపై కూర్చుంది. ప్రియ వాళ్లమ్మ ఇచ్చిన పాలు తీసుకుని తాగేలోపు ఎదురుగా ఉన్న అద్దంలో మంచం కింద ఉన్న శ్రీకాంత్ కనపడ్డాడు. దెబ్బకు ప్రియ మొత్తం వణికిపోయింది. ఆ వణుకుకి చేతిలో గ్లాస్ కూడా షేక్ అవుతోంది. వాళ్లమ్మ చూసి, ఏమైంది, ఎందుకలా వణుకుతున్నావు అని అడిగితే, అంటే కిటికీలోంచి గాలి వస్తుంది కదా అందుకే అని చెప్పింది. సరే అని చెప్పి కిటికీలు వేయడానికి వెళితే శ్రీకాంత్ మాత్రం ప్రియ చేతిలో పాలు తీసుకున్నాడు. వాళ్లమ్మ, తాగుతున్నావా అంటే హా అంటూ శ్రీకాంత్ సమాధానం చెప్పాడు. ఆ పాలు తాగి వాళ్లమ్మ వచ్చేసరికి తిరిగి ప్రియ చేతిలో గ్లాస్ పెట్టేశాడు. ఆ గ్లాస్ వాళ్లమ్మకిస్తుంది. ఏంటి, సగం తాగిస్తున్నావు, మొత్తం తాగు అంది. ప్రియ ఆలోచించడం చూసి, ఏంటి, ఎవరో ఎంగిలి చేసిన పాలు తాగమన్నట్టు అలా చూస్తున్నావు అంది. కిందనుంచి శ్రీకాంత్ మాత్రం తాగుతాగు అని నవ్వుతూ చూస్తున్నాడు. ప్రియకి తాగక తప్పలేదు. వాళ్లమ్మ వెళ్లగానే తలుపులు మళ్లీ వేసి, ఇంత టెన్షన్ పెడతామా నన్నో అని ప్రియ శ్రీకాంత్ గుండెల మీద పిడుగుద్దులు వేసి వెళ్లమని. అడిగితే నాకు సారీ చెప్తే వెళ్ళిపోతాను అన్నాడు. సారీ చెప్తే వెళ్ళిపోతావా? సరే సారీ అంది. లేదు, నేను చెప్పినట్లుగానే చెప్పు అంటూ బుగ్గ చూపించాడు. లేదు, నేను చెప్పను అంది. శ్రీకాంత్ కూడా కదలనన్నాడు. కింద గౌతమి పరిస్థితి చూడాలి. అనుకోని సంఘటనను జరిగినప్పుడు సంభ్రమాశ్చర్యాలకి గురవుతారు అనంటారు. అలానే అయింది గౌతమికి. ఇది చాలదన్నట్లు వాకింగ్కి వెళ్లిన వాళ్ల నాండు కూడా అప్పుడే వచ్చి, మీ అన్నయ్య ఇంకా నిద్రలేవలేదా అంటే కంగారుగా పైకి చూస్తోంది. అంటే ఇంకా లేవలేదన్నమాట అని కోపంగా చూడ్డానికి పైకి వెళ్లాడు వాళ్ల నాన్న. గౌతమి ఆపాలని చూస్తోంది, కాని ఆగలేదు. ప్రియ తాను అడిగినట్లు సారీ చెప్పలేదని శ్రీకాంత్ కూడా కదలడు. డానియల్ కూడా తనని కొట్టింది ఎవరో కనుక్కోవాలననుకుంటున్నాడు. ప్రియా తనకి అడిగినట్టుగా సారీ చెప్పకపోతే అక్కడ్నుంచి వెళ్లనని
శ్రీకాంత్ మొండిపట్టుపట్టాడు. ఇంతలో ప్రియని మళ్ళీ వాళ్ళ అమ్మ పిలవడంతో ప్రియాకి టెన్షన్ పెరిగి శ్రీకాంత్ చెప్పినట్టు చేసింది. అయితే శ్రీకాంత్ మాత్రం నాకు ఒకటి చాలదు, ఇంకోసారి కావాలి అనడంతో ప్రియాకి చిరాకు వచ్చింది. తప్పదు ప్రియా అని శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ అని వాళ్ళ నాన్న పిలవడం శ్రీకాంత్కి వినబడుతుంది. వెంటనే వాళ్ళ నాన్న తన గదిలోకి రాబోతున్న విషయం గమనించి వెళ్లబోతూ ఉంటే ప్రియా అతనితో ఇంకోసారి వద్దా శ్రీకాంత్ అంది ఉడికిస్తున్నట్టు. వెంటనే శ్రీకాంత్ ఏడుపు ముఖం పెట్టి టైం చూసి ఆడుకుంటున్నావు, అయినా సరే నాకు కావాలి అని కక్కుర్తితో అడగ్గానే మళ్ళీ శ్రీకాంత్ అని ఇంకా బేస్ వాయిస్లో పిలుస్తాడు వాళ్ళ నాన్న. ఇంక వెళ్ళక తప్పదు శ్రీకాంత్ అనుకుంటూ స్పీడ్గా తన గదిలోకి వెళ్లాడు. ప్రియా అతన్ని చూసి నవ్వుకుంటుంది. శ్రీకాంత్ తిరిగి అతని గదిలోకి వెళ్లడం చూసి గౌతమి కూడా రిలాక్స్ అయ్యి ఊపిరి పీల్చుకుంటుంది. ఏం చేస్తున్నావు బయట అంటే వర్కౌట్ చేస్తున్నా అని చెప్పాడు. సరే త్వరగా ఫ్రెష్ అయి రమ్మని వెళ్ళిపోయాడు. రాత్రి తనను కొట్టిన వ్యక్తి ఎవరో కనుక్కోవాలని డానియల్ ఆలోచిస్తున్నాడు. డానియల్ని చూసి ప్రియా వాళ్ల నాన్న థామస్, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, ఆ దొంగ ఎవరో నేను తెలుసుకుంటా అని చెప్పాడు. దానికి డానియల్, ముందు నేను కూడా అలాగే అనుకున్నా, కాని అవి దొంగ కాదు, ఎందుకంటే దొంగ అయితే ఆ టైంలో రాడు, ఏమీ మిస్ అవ్వలేదు, ఏదో పర్సనల్ రీజన్తో చేసి ఉండవచ్చు అని చెప్పాడు. ఆ విషయం నేనే తెలుసుకుంటాను, వాణ్ణి వదలను అంకుల్ అని ఆవేశంగా అన్నాడు డానియల్. డానియల్ వాళ్ల నాన్న అతనికి కాల్ చేసి ప్రియాతో తన పెళ్లి చెయ్యాలనుకున్న విషయం డానియల్కి చెప్పాడు. అయితే డానియల్ కూడా ప్రియా అంటే తనకిష్టం అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అప్పటివరకు కేవలం ఫ్రెండ్గా చూసిన ప్రియా తనకు భార్య కాబోతుందని తనకు దగ్గరయ్యే టైల్స్ చేస్తున్నాడు డానియల్. ప్రియా దగ్గరికి వెళ్లి డాన్స్ చేద్దామని అడిగాడు. తనకింట్రెస్ట్ లేదని చెప్పినా వినకుండా మ్యూజిక్ పెట్టి తనని చెయ్యి పట్టుకొని లాగి డాన్స్ చేయమన్నాడు. రొమాంటిక్గా ఫీలవుతూ చెయ్యిచ్చాడు. డాన్స్ చేస్తుంటే ఒక్కసారిగా అన్నయ్య అన్నావంటే అంటూ అన్నవరం సాంగ్ పెద్దగా ప్లే అయ్యింది. ఎక్కడినుంచి పాట అని డానియల్ చూస్తుంటే ప్రియా మాత్రం పక్కింటివైపు చూసింది. మౌనంగా పళ్ళు తింటూ నవ్వుతూ చూస్తున్నాడు శ్రీకాంత్. ప్రియా కూడా నవ్వుతూ ఉంటే కన్ను కొట్టాడు. వాల్యూమ్ పెంచి వేరే పాట పెట్టాడు. అన్నా చెల్లెల అనుబంధం అంతులేనిది, ఆనందం అంటూ పెద్ద సౌండ్తో పాట వచ్చింది. డానియల్ పళ్ళు కొరుకుతూ వెళ్లబోతుంటే శ్రీకాంత్ తాడు తింటున్న అరటిపండు తొక్క వేసేసరికి జారిపడ్డాడు. ప్రియా క్రిస్మస్ కోసం షాపింగ్ చెయ్యాలని బయటకు వెళ్తుండగా థోమస్ డానియల్ని తీసుకుని వెళ్ళు అని చెప్పేసరికి ప్రియా సరే అని డానియల్ని తీసుకుని వెళ్ళింది. ప్రియా స్కూటీ నడుపుతుంటే డానియల్ ఆమె వెనకాల కూర్చున్నాడు. ఇదంతా కూడా శ్రీకాంత్ చూసి వెంటనే బయల్దేరి వాళ్ల వెంట వచ్చాడు. దారిలో డానియల్ స్కూటీ నడుపుతున్న ప్రియని తాకుతూ దగ్గరగా కూర్చున్నాడు. ప్రియా వెనక్కి జరగమని చెప్పినా కూడా మళ్ళీ దగ్గరకు వస్తున్నాడు. ఇదంతా కూడా వెనకనుంచి చూస్తున్న శ్రీకాంత్కి నచ్చలేదు. కాసేపటికి వాళ్ల స్కూటీని ఓవర్టేక్ చేసి తన బైక్ని స్కూటీ ముందు ఆపాడు శ్రీకాంత్. డానియల్ని దిగమని చెప్పి కోపంగా అడిగాడు. ఓయ్, ఏంటి మా లేడీస్ మీద ఒకటే పడిపోతున్నావు? తిన్నగా ఉండలేకపోతున్నావా అని అడిగాడు శ్రీకాంత్. ఇలా రోడ్డుమీద ఆపి క్వశ్చన్ చేస్తున్నావు, హూ ఆర్ యూ అని డానియల్ అడుగుతుంటే ముందు నువ్వెవరో చెప్పు అని శ్రీకాంత్ అన్నాడు. తన పేరు డానియల్, నా ఫ్రెండ్ అని ప్రియా అంటే శ్రీకాంత్, ధనియాలు మిరియాలు నాకు తెలియదు, ఫ్రెండ్లా ఉండు, ఎక్స్ట్రాలు చేయుకు. అయినా నువ్వేంటి ప్రియా, వీణ్ణి వెనకెక్కించుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? శ్రీకాంత్ అన్న మాటకి డానియల్ చిరాకు పడుతూ నా పేరు ధనియాలు మిరియాలు కాదు, డేనియల్, ఓకే అన్నాడు. అలాగే తన్నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. నువ్వనుకోవచ్చేమో, ప్రియా అనుకోవడం లేదు, ఆల్రెడీ మేము సారీ కూడా చెప్పుకున్నాము అన్నాడు. ఓ సిల్లీ, మేము కూడా చాలాసార్లు సారీ చెప్పుకున్నాము అన్నాడు డానియల్. శ్రీకాంత్ వెంటనే వాడిక్కూడా సారీ చెప్తున్నావా అన్నట్టు చూస్తుంటే ప్రియా శ్రీకాంత్తో తను చెప్పే సారీ వేరు అంది. డానియల్ ఆశ్చర్యంగా వేరే సారీ ఏంటి అంటుంటే సారీ అంటే ఏంటో నీకు తెలియాలి అంతే కదా అని డానియల్ కళ్ళెదురుగా ప్రియా చుట్టూ చేతులు వేసి మరీ ప్రియాని ఇంకోసారి ముద్దు పెట్టుకుని చూపించాడు శ్రీకాంత్. ఇది సారీ అంటే అని చెప్పాడు. వెంటనే డానియల్, ఏంటి ప్రియా, నేనంటే నీకు ఇష్టం లేదా అంటే నువ్వంటే ఇష్టమే కాని పెళ్లి చేసుకునే ఇష్టం లేదు అనేసరికి డానియల్ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. డానియల్ వెళుతుండగా శ్రీకాంత్ పిలిచి, హలో ధనియాలు, ప్రియా స్కూటీని నువ్వు తీసుకెళ్ళు, నా డార్లింగ్ని నేను షాపింగ్కి తీసుకెళ్తా అన్నాడు. డానియల్ తిరిగి వస్తుంటే స్కూటీపై సహా గోతులో పడ్డాడు. బురదతో ఉన్న అతన్ని చూసి అందరూ వెక్కిరిస్తుంటే ఇంకా ఇరిటేట్ అవుతున్నాడు. అప్పుడే అక్కడికి గౌతమి వచ్చింది. డానియల్ని చూసి జాలీగా అతని వైపు తిరిగి, పడిపోయారో, రండి నేను సహాయం చేస్తా అని చెయ్యి అందించుంది. అతన్ని తీసుకుని దగ్గర్లో ఉన్న బావికి తీసుకెళ్లి
నీళ్లు పోసింది. డానియల్ థాంక్స్ చెప్పి, మై నేమిజ్ డానియల్, మీ పేరు తెలుసుకోవచ్చా అన్నాడు. దానికి గౌతమి, వింతగా ధనియాలా? ఏ పేరు లేనట్టు ధనియాలు అని పెట్టుకున్నారు అని అడిగింది. దానికి డానియల్ చిరాకుగా, జీసస్, ఈ ఊర్లో ఎవరు నా పేరు సరిగ్గా పలకలేరా అనుకున్నాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళిపోయింది. ప్రియా తనని కాదన్నది కాబట్టి ఊరినుంచి వెళ్ళిపోదామనుకున్న డానియల్కి గౌతమి నచ్చి అక్కడే ఉండాలన్న ఇంట్రెస్ట్ కలిగింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. తిరిగి ప్రియా ఇంటికి వచ్చాడు. శ్రీకాంత్, ప్రియా కలిసి మొదటిసారి బయటకు వెళ్లారు. ఆ రోజంతా హ్యాపీగా గడిపారు. సడన్గా ప్రియకి ఏదో గుర్తొచ్చినట్టు శ్రీకాంత్ని అడిగింది. డానియల్ వెళ్ళి మన విషయం మా ఇంట్లో చెప్పేస్తే అని సందేహంగా. దానికి శ్రీకాంత్ నవ్వుతూ, వాడు చెప్పాలనే కదా నేను వాడి ముందు ఈ విషయం బయటపెట్టింది. మనం ఎలాగో చెప్పలేం, కాని మనింట్లో ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, అందుకే వీడి ద్వారా తెలియాలని నేనలా చేశాను అని చెప్పాడు శ్రీకాంత్. ఒకవేళ వాడు చెప్పకపోతే అని ప్రియా అంటుంటే, లేదు, వాడు ఖచ్చితంగా చెప్తాడు అని శ్రీకాంత్ నమ్మకంగా అన్నాడు. మరి ఏదైనా గొడవైతే ఏం చేస్తాం అని ప్రియా అడిగింది. నువ్వలా అడిగితే నేనేం చెప్తాను? నిజానికి ధైర్యంగా బిల్డప్పిస్తానని నాకు ధైర్యం అనుకుంటున్నావేమో, అంతలేదు, లోపల నాకు నీకంటే టెన్షన్గా ఉంది ఏం జరుగుతుందో అని. జరిగే దాని గురించి ఇప్పుడెందుకు ఆలోచించడం, ముందు ఈ టైంని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి మిగిలిన షాపింగ్ కంటిన్యూ చేశారు. వాళ్ళిద్దరూ వాళ్ళింటికి వచ్చేసరికి వాళ్లు ఊహించినట్టుగా లేదు పరిస్థితి. వెళ్ళిపోయింది అనుకున్న లహరి తిరిగి శ్రీకాంతింటికి రావడం శ్రీకాంతిని ఆశ్చర్యపరిస్తే, సునామీ వాతావరణం ఎక్స్పెక్ట్ చేసిన ప్రియాకి ప్రశాంతంగా ఉన్న ఇల్లు చూసి కంగారు పుట్టింది. వెళ్ళిపోతాడు అనుకున్న డానియల్ ఇంకా అక్కడే ఉండడం చూసి వాణ్ణి పక్కకు పిలిచి, మా గురించి ఇంట్లో ఏమైనా చెప్పావా అంటే సమాధానమివ్వకుండా డానియల్ గౌతమ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, తనని ఎలా పట్టుకోవాలి అని. ఇంతలో థామస్ ఇద్దరినీ భోజనానికి పిలిచాడు. లహరి తిరిగి రావడం ఏంటని శ్రీకాంత్ లహరిని అడిగితే, దానికి సమాధానంగా లహరిని తీసుకువచ్చిన వాళ్ల నాన్న రమణ, దానికి సమాధానం నేను చెప్తానల్లుడు అంటూ ఒక వెధవ నువ్వు వేసుకుని ముందుకు వచ్చాడు. చీకట్లో దేనినో చూసి జడుసుకుందట. ఆ మాత్రం దానికి ఇల్లు వదిలిపెట్టి వచ్చేలా? ఇది కూడా తన్నిల్లే కదా, తెలియదు తింగర్దానికి. తాయెత్తు కట్టించాను కదా, ఇంక ఎలాంటి దెయ్యాలు భూతాలు దగ్గరికి రావులే అని చెప్పాడు. ఇదిగో నీకోసమే కొత్త బట్టలు తెచ్చా, తీసుకోవాలుడు అంటూ ఇచ్చాడు శ్రీకాంత్కి. కాని శ్రీకాంత్ తీసుకోకుండా, నన్ను మీరు మేనల్లుడుగా చూడండి, అల్లుడుగా చూడకండి, ఇలా ఇవ్వకండి అని చెప్పాడు. అతని ఏం పట్టించుకోకుండా, ఇదిగో లహరి, పండగ అయ్యేదాకా నువ్వు ఇక్కడ్నుంచి రావడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియా డానియల్నడిగింది, ఏరా, మా విషయం ఇంట్లో ఏం చెప్పలేదు గదా అని. నేను మరీ అంత మంచివాణ్ణేమీ కాదు మీ గురించి చెప్పకుండా ఉండడానికి, వచ్చిరాగానే అంకుల్తో చెప్పేశాను అన్నాడు. ఆ మాటికి ప్రియా గుండెలో స్ట్రోక్ వచ్చినట్టువయింది. వెంటని డాలియన్లు కొడుతూ, ఒరేయ్ దొంగ సచ్చినోడా, ఎందుకురా చెప్పావు అంటే, లేకపోతే నన్ను పట్టుకొని ధనియాలు మిరియాలు అంటాడా, నా కళ్ళెదురుగా నీకు సారీ చెప్తాడా, రేపు అంకుల్ వాడిని కొడితే నేను వెళ్ళి చెప్తాను వాడికి అసలైన సారీ, ఇంక ఇది జస్ట్ శాంపిల్ అని అంటూ, నేనిక్కడ ఉన్నంతకాలం వాడిని టార్చర్ పెట్టడానికి నాకు దొరికే ఏ అవకాశం వదలను, అలాగే తనని పట్టుకోవడానికి అని అంటూ ఆపేశాడు. ఎవర్ని పట్టుకుంటావ్ అని ప్రియ అడిగితే ఏం లేదని దాటేశాడు. ప్రియ మాత్రం వాళ్ల నాన్నకి అసలు విషయం తెలిసిందని తెలిసేసరికి వాళ్ల నాన్న కళ్లల్లోకి సూటిగా చూడలేకపోయింది. ప్రియ గదిలో లైటు వెలుగుతూ ఉండడం చూసి, ఇంకా పడుకోలేదా ప్రియా అని అడిగాడు థామస్. దానికి ప్రియ తడబడుతూ, అదీ నాన్నా అంటుంటే ప్రియ కంగారు గ్రహించిన థామస్, నీ మాటలు కంగారు నాకు అర్థమైంది ప్రియా, తెలిసి చేసినా తెలియక చేసినా ఇదింకా మరిచిపో. డానియల్ నీకు నచ్చకపోతే మేం ఫోర్స్ చెయ్యం, అలాగే అతంతో కూడా నీ పెళ్లి జరగని పని అని చెప్పి వెళ్ళిపోయాడు థామస్. ఎంత నెమ్మదిగా చెప్పినా ప్రియకి బాధగా అనిపించింది. నిజంగానే శ్రీకాంత్ను మర్చిపోవాలా, అతంతో తన పెళ్లి జరగదా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. తర్వాత రోజు క్రిస్మస్ అవడంతో థామస్ వాళ్ల ఇల్లు కోలాలంగా మారింది. అందరూ కలిసి చర్చికి వెళ్లారు. ప్రార్థనలతో గడిపారు. ప్రియ మాత్రం దిగులుగానే ఉంది. ప్రతి ఒక్కరూ ప్రభుని స్తోత్రం చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా ఉన్నారు. ప్రియా మనసులో ఒకటే ఆలోచన, ఈ కులమత భేదాలే కదా తమ ప్రేమకి అడ్డుగోడగా ఉన్నాయి, అవి లేనిచోటుని తమకు ఇవ్వమంటూ కోరుకుంటూ ప్రియ కూడా భక్తితో ఒక గీతాన్ని ఆలపించింది. ప్రియ అనుకోని విధంగా అక్కడికి వచ్చాడు శ్రీకాంత్, అది కూడా ఒక సంతాక్లాస్లో. క్రిస్మస్ సందర్భంగా తనకొక గిఫ్ట్ ఇచ్చాడు. అది చూసి సంతోషంగా ఫీలైంది ప్రియ. శ్రీకాంత్ శాంతాక్లాస్గా వచ్చిన విషయం థామస్కి తెలిసి అతన్ని పక్కకు పిలిచి మాట్లాడాడు. చూడు శ్రీకాంత్, నీకు ఈ విషయం చిన్నదిగా అనిపించొచ్చు,
కానీ నా దృష్టిలో ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే కనీసం మాతో మాట్లాడానికే ఇష్టపడని మీ కుటుంబం ప్రియని మీ ఇంటి కోడలిగా ఎలా ఒప్పుకుంటారు అని ఆలోచించాలా? లేదు, మీ కుటుంబం నుంచి విడిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటే దానివల్ల మీ చెల్లెలు గౌతమికి పెళ్లి జరగడం కష్టమవదా అంటూ చెప్తుంటే, థాంక్యూ అంకిల్, మా గురించి ఆలోచించినందుకు. కాని రేపు నాకు పెళ్లి జరిగేది 2 కుటుంబాల అంగీకారంతోనే. అలా కాకుండా ప్రియను చేసుకునే ఆలోచన నాకు లేదు అని అన్నాడు శ్రీకాంత్. అయితే మీ కుటుంబం ఒప్పుకునే వరకు ప్రియాతో మాట్లాడ్డం కలిసి తిరగడం మానే అని చెప్పి వెళ్ళిపోయాడు థామస్.